చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కరణులు చాప్టర్ లో మీకు ఇంపార్టెంట్ ఇది. ఫోర్త్ రూట్ 2, క్యూబ్ రూట్ 3 అండ్ ఫిఫ్త్ రూట్ 16. ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగాడు. ఏది పెద్దది అని అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9th క్లాస్ లో ఉంది, చేయగలరా? ఏది పెద్దది ఏది చిన్నది, ఇది క్వశ్చన్. 5√16. ఎలా చెప్పావు? ఇప్పుడు ఈ 4 దీని యొక్క తరగతి 4, దీని యొక్క తరగతి 3, దీని యొక్క తరగతి 5. అంటే ఈ మూలలో ఉన్నదాన్నే తరగతి అంటారు. ఈ 4కి 3కి 5కి ఎల్సిఎం కట్టాలి. 4, 3, 5కి ఎల్సిఎం చేసినట్టయితే మనకేమవుతుంది? ఎల్సిఎం అంటే కసాగు. 4 3 12, 12 5 60. ఇది కాసాగు అవుతుంది, ఇది కాసాగు. దీన్నేమో 2/1/4 అని రాస్తాం, దీనిని 3/1/3 అని రాస్తాం, దీనిని 16/1/5 అని రాస్తాం. ఈ 60 వచ్చింది కదా మనకు కాసాగు. ఈ 60 అనేది ఇక్కడ హారంలో రావాలంటే 15 చేత గుణించాలి 4ని. అంటే 4th రూట్ 2 అంటే 2/1/4 అనమాట. ఇది మనకి 4 × 15 అయింది. అంటే ఈ కాసాగ్ అనేది డినామినేటర్ లో రావాలి, అంటే హారంలో రావాలంటే ఇక్కడ కూడా మనము 15 చేత గుణించాలి. అప్పుడు ఏమవుతుంది? 2/15 బై 4 15 60. అంటే 2/15/60 వచ్చింది. అంటే 2/15/60 అన్నా 2/1/4 అన్నా ఒకటే, 4th రూట్ 2 అన్నా ఒకటే. మరి అదే విధంగా 3 ఇది 60 అవ్వాలంటే 20 చేత గుణించాలి. మరి దీన్ని 20 చేత గుణిస్తే లవాన్ని కూడా 20 చేత గుణించాలి. అప్పుడు ఏమవుతుంది? 3/20/60 అవుతుంది. మరి ఇది అవ్వాలంటే 5 12 60. మరి 12ని లవం చేత కూడా 12 చేత గుణించాలి. అంటే 16/12/60. నేనేం చెప్పాను? 2/1/4 ఉంటే ఏం రాస్తాం? 4th రూట్ 2 అని రాస్తాం. మరి దీన్ని ఏం చేస్తానంటే చూడండి, 2/15 1/60 అని రాయొచ్చు. దీన్ని ఈ రెండు గురిస్తే ఇది వస్తుంది, 15/60 వస్తుంది. మరి దీన్ని కూడా 3/20 1/60. మరి దీన్ని కూడా 16/12 12 ఈ విధంగా రాస్తాం. సారీ, 1/60. ఇప్పుడు 1/2 ఉంటే ఈ మూలంలోకి మనకి 4 వెళ్తుంది. అలాగే 1/60 ఉంటే 60th రూట్ 2/15, 60th రూట్ 2/20, సారీ 3 60th రూట్ 16/12. ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది అని తెలియాలంటే అన్నీ కూడా 60 ఉంది మూలాల్లో. ఈ లోపల ఉన్నది ఏది పెద్దదిగా ఉంటే అదే మనకు పెద్దది. లోపల ఉన్న వాటిలో ఏది పెద్దది చెప్పండి? ఏది పెద్దది అని తెలియాలంటే ఖచ్చితంగా మనం మల్టిప్లికేషన్ చేయాలి. 2ని 15 సార్లు గుణించాలి, 3ని 20 సార్లు గుణించాలి, మరి 16ని 12 సార్లు గుణించాలి. అన్నిటికన్నా ఇదే పెద్దది కాబట్టి ఇది పెద్దది. తర్వాత క్యూబ్ రూట్ 3/20 పెద్దది కాబట్టి ఇది పెద్దది అవుతుంది. లాస్ట్ లో చిన్నది ఇది అవుతుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం చేయాలి, కానీ ఏదో చూడగానే చెప్పేయడం కాదు. రూట్ x
ఈక్వల్ టు √12 మైనస్ √7 అయినా ఎక్స్ వాల్యూ ఎంత? ఇది 9th క్లాస్లో ఉంది, టెక్స్ట్ బుక్ ప్రాబ్లం ఇది కూడా. చెప్పండి. ఇద్దరే ఉన్నారు. నలుగురు. స్వాతి నాయక్. సరే, ఇప్పుడు మనకి 19 మైనస్ రూట్ చివరి వరకు ఉంది. 19 మైనస్ 4√x. ఇప్పుడు ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, అంటే వర్గం చేయాలి. వర్గము అంటే √19 మైనస్ 4√x హోల్ స్క్వేర్. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే అటువైపు ఉన్న దాన్ని కూడా 12 మైనస్ √7 హోల్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ కి రూట్ కి పోయింది, స్క్వేర్ కి రూట్ కి పోతుంది అనమాట. అప్పుడు ఏం మిగిలింది? 19 మైనస్ 4√x మిగిలింది. ఈక్వల్ టు, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే √12 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే √7 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ రూట్ ఏ అంటే √12, బి అంటే √7. సరిపోయిందా? ఈ ఫార్ములా ప్రకారం సరిపోయింది. 19 మైనస్ 4√x ఈక్వల్ టు స్క్వేర్ కి రూట్ కి పోయింది, ఈ స్క్వేర్ కి ఈ రూట్ కి పోయింది. ఏం మిగిలింది ఇక్కడ? 12. ఇక్కడ ఏం మిగిలింది? +7 మైనస్ 2 ఇంటూ √√a ఇంటూ √b ఉన్నట్టయితే మనం టోటల్గా √ab అని రాస్తాం. కాబట్టి √12 ఇంటూ √7 అంటే √12 = 84. ఇది 19, ఈ రెండు కలిపిన 19. ఇది +19, ఇది +19. ఈక్వల్ టు ఇటువైపు అటువైపు ఉంది కాబట్టి కొట్టేశాను. ఇక్కడ -4√x ఉంది, ఇక్కడ -2√84 ఉంది. ఈ మైనస్కి ఈ మైనస్కి పోయింది. 2 1 2 2 అంటే 2√x ఈక్వల్ టు √84. ఇప్పుడు ఇటువైపు వర్గం చేయండి, ఇటువైపు వర్గం చేయండి. మనకేం కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే దీన్ని స్క్వేర్ చేస్తేనే స్క్వేర్ కి రూట్ కి పోయి ఎక్స్ వాల్యూ వస్తుంది. కాబట్టి స్క్వేర్ చేశాను, ఇటువైపు అటువైపు కూడా వర్గం చేశాను. వర్గం చేస్తే 2ని వర్గం చేస్తే 4, √xని వర్గం చేస్తే అంటే √x హోల్ స్క్వేర్ అనమాట. స్క్వేర్ కి రూట్ కి పోతే ఎక్స్. ఈ 2ని వర్గం చేయడం అంటే 2 స్క్వేర్ అనమాట. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 ఎంత? 4, అంటే 4x వచ్చింది. మరి దీన్ని వర్గం చేయడం అంటే స్క్వేర్ కి ఈ రూట్ కి పోతే ఇక్కడ ఎంత మిగిలింది? 84. 4x ఈక్వల్ టు 84. అప్పుడు x ఈక్వల్ టు 84/4. ఒక మంచి ప్రాబ్లం చేద్దాం, టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఇది. a⁴1/3 ప్లస్ b⁴1/3 ప్లస్ c⁴1/3 ఈక్వల్ టు 0 అయినా, నేను మంచి మంచి ప్రాబ్లమ్స్ అని చెప్పేద్దాం అనుకుంటున్నాను ఇంకా మీకు. అందుకే ఏ టాపిక్ అనేది నేను చెప్పలేను, కానీ ఎప్పుడు ఏ టాపిక్ చెప్తానో తెలియదు. 9th 8th 10th ఈ 3 చెప్తాను. 8th 9th 10th ఈక్వల్ టు అయినా a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ ఈక్వల్ టు 27a⁻27abc అని రుజువు చేయండి. ఇది ఎక్కడైనా విన్నారా మీరు? చెప్పండి, ఎవరైనా ఎక్కడైనా విన్నారా? 27ab. ఓకే,
ఇప్పుడు ఈ వాల్యూ ఇవ్వడం జరిగింది, కానీ మనకి ఏబిసిలో రావాలి. ఏ పవర్ 1/3 ఉంది, బి పవర్ 1/3 ఉంది, సి పవర్ 1/3 ఉంది. ఇక్కడ క్యూబ్లు ఉన్నాయి, అంటే మూడవ పరిమాణం అన్నమాట ఇది. అయితే దీనికి ఏ రావాలి. ఏ రావాలంటే ఏం చేయాలి? ఏ పవర్ 1/3 ప్లస్ బి పవర్ 1/3 ఈక్వల్ టు ఈ ప్లస్ సి పవర్ 1/3 ఇటేపు వస్తే మైనస్ సి పవర్ 1/3 అవుతుంది. ఇప్పుడు అటువైపు ఇటువైపు ఘనం చేయండి. ఘనము అంటే ఏంటి? ఏ పవర్ 1/3 ప్లస్ బి పవర్ 1/3 హోల్ క్యూబ్. ఘనం అంటే 3 సార్లు గుణించాలి, వర్గము అంటే 2 సార్లు 2 వేయాలి. ఇక్కడ వర్గం అంటే, ఘనము అంటే హోల్ క్యూబ్ వేయాలి. మైనస్ సి పవర్ 1/3 హోల్ క్యూబ్. ఇప్పుడు ఏ ఇది బి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ ఇది వై అనుకుందాం. ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి చెప్పగలరా? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాను అనుసరించి ఎక్స్ అంటే ఏ పవర్ 1/3, ఏ పవర్ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ బి పవర్ 1/3 హోల్ క్యూబ్. అంటే ఏ క్యూబ్ చేశాను, బి క్యూబ్ చేశాను, అంటే ఎక్స్ క్యూబ్ చేశాను, వై క్యూబ్ చేశాను, ప్లస్ 3 ఇంటూ ఎక్స్ వై రాయాలి కదా. ఎక్స్ అంటే ఇది, వై అంటే ఇది, అంటే ఏ పవర్ 1/3 ఇంటూ బి పవర్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే ఈ బ్రాకెట్ లో ఉన్నదే రాసేయాలి. ఏ పవర్ 1/3 ప్లస్ బి పవర్ 1/3 ఈక్వల్ టు ఈ మైనస్ ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూడాలి. ఇది మైనస్, ఇది మైనస్ హోల్ క్యూబ్ అంటే మైనస్. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ అయింది. ఇప్పుడు సి పవర్ 1/3 హోల్ క్యూబ్ అంటే సి పవర్ 1/3 హోల్ క్యూబ్ అంటే ఈ 3కి క్యాన్సిల్ అయిపోతే సి మిగిలింది అనమాట ఇక్కడ. ఇప్పుడు ఈ 3కి పోతే ఇక్కడ ఏ ప్లస్ ఈ 3కి పోతే బి. ఈ మైనస్ కదా, ఈ మైనస్ సి ఇటేపు వస్తే ప్లస్ సి. ఇక్కడ ఇది ప్లస్ కదా, ఈ ప్లస్ అనేది కుడివైపుకి వెళ్ళిపోతే మైనస్ 3 ఇంటూ ఏ పవర్ 1/3 ఇంటూ బి పవర్ 1/3. ఈ బ్రాకెట్ లో ఉన్న దాని విలువ ఎంత? ఇది చూడండి, ఈ బ్రాకెట్ లో ఉన్నది ఇదే కదా. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? మైనస్ సి పవర్ 1/3 అని రాయొచ్చు అనమాట. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుంది సార్. ఓకే. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఏ పవర్ 1/3 బి పవర్ 1/3 సి పవర్ 1/3. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అడగలేదు, హోల్ క్యూబ్ అడిగాడు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అంటే ఇటువైపు హోల్ క్యూబ్ పెడితే ఇటువైపు కూడా హోల్ క్యూబ్ పెట్టాలి. ఇటువైపు ఏముంది? 3 ఏ పవర్ 1/3 బి పవర్ 1/3 సి పవర్ 1/3 హోల్ క్యూబ్. అంటే ఈ హోల్ క్యూబ్ దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. అంటే 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3ని 3 టైమ్స్ వేసి గుణించాలన్నమాట. 3 3 9, 9 3 27. ఏ పవర్ 1/3 హోల్ క్యూబ్. ఈ 3కి పోతే ఏ మిగిలింది. బి పవర్ 1/3 హోల్ క్యూబ్, బి పవర్ 1/3 హోల్ క్యూబ్ అంటే 3కి పోయి బి మిగిలింది. సి పవర్ 1/3 హోల్ క్యూబ్, సి పవర్ 1/3 హోల్ క్యూబ్ ఈ 3కి పోయి సి మిగిలింది. 27 ఏబిసి ఈ విధంగా వచ్చిందనమాట. ఓకేనా? అర్థమైందా? ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ 3 పవర్ 1/3
ప్లస్ 3/2/3 అయినా x³ మైనస్ 9x² ప్లస్ 18x మైనస్ 12 ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఇది టెక్స్ట్ బుక్ దే 9th. ఇప్పుడు ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x ఉంది, అంటే దీన్ని 3 times మల్టిప్లికేషన్ చేయాలి. మైనస్ 9 into x² ఉంది, అంటే దీన్నే x-నే 2 times మల్టిప్లికేషన్ చేయాలి. 18x మైనస్ 12 ఇదంతా చేయనవసరం లేదు, చాలా ఈజీగా 2 స్టెప్పుల్లో నేను చేసేస్తాను నేనైతే. అయితే మీరు చేసే విధానం బట్టి ఉంటుంది. మనకి ఫార్ములాస్ రావాలి, ఖచ్చితంగా ఫార్ములాస్ రావాలి. a+b³ ఈక్వల్ టు a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. ఇప్పుడు a-b³ ఫార్ములా తెలియాలి, a+b³ ఫార్ములా తెలియాలి. రకరకాలుగా సందర్భాన్ని బట్టి మనం రాయాలి. ఏ విధంగా అంటే ఇదైతే a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b, అన్ని మైనస్లే. ఇక్కడైతే a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b, అన్ని ప్లస్లే. ఇక్కడ చూడండి, ఇదే ఫార్ములాని నేను ఇంకొకలా చేస్తున్నాను చూడండి. a+b³. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఇలాగే రాస్తాను, ఈ రెండు a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a, 3a²b అవుతుందా లేదా, 3a²b ప్లస్ 3ab ఇంటూ b, 3ab². సందర్భాన్ని బట్టి ఈ విధంగా రాయొచ్చు, సందర్భాన్ని బట్టి ఈ విధంగా రాయొచ్చు, మన ఇష్టం అది. అక్కడ అవసరం అనుకుంటే ఇది తీసుకుంటాం, ఇక్కడ ఒక ప్లేస్లో ఇది అవసరం అంటే ఇది తీసుకుంటాం. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఇంకో విధంగా రాస్తున్నాను చూడండి. a-b³ ఈక్వల్ టు a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ ప్లస్ a. ఇది ప్లస్, ఇది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3a²b. ఇప్పుడు ఇది మైనస్, ఇది మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3ab ఇంటూ b, 3ab². ఈ విధంగా మనం చేయాలన్నమాట. సందర్భాన్ని బట్టి ఈ విధంగా అయినా రాసుకోవాలి, ఈ విధంగా అయినా రాసుకోవాలి. మనకు ఫార్ములాస్ అనేది మనకి ఇప్పటికే మనకి అన్ని కూడా వచ్చి ఉండాలన్నమాట. వచ్చి ఉంటేనే మనము మ్యాథ్స్ లో చాలా, మీరు భయపడొద్దు, భయపడుతూ ఏ పని చేయొద్దు. భయపడితే భయపెడుతుంది ఏదైనా. భయపడకుండా ముందుకు వెళ్ళాలి. నేనేం చేయాలి, కొంతమంది ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. ఆ స్లోగా ఉన్నాను కదా అనేసి భయపడకూడదు. నేను ఎలాగైనా సాధించాలి అనే ధ్యేయంతో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఎవ్వరికైనా సాధ్యమే, ఎవ్వరికైనా మెదడు పరిమాణం అంతే ఉంటుంది. దాన్ని ఉపయోగించే రీతిలోనే తేడా ఉంటుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. x ఈక్వల్ టు 3 ప్లస్ 3/1/3 ప్లస్ 3/2/3. ఈ 3 ప్లస్ 3 ఇటేపు వస్తే ఈక్వల్ టు 3/1/3 ప్లస్ 3/2/3. ఇప్పుడు ఈ 3 అనేది పోవాలంటే ఇటువైపు అటువైపు కూడా ఘనం చేయాలి. ఘనం చేయడం అంటే ఏంటి, హోల్ క్యూబ్ అనమాట. x-3 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 3/1/3 ప్లస్ 3/2/3 హోల్ క్యూబ్. x³ అంటే a-b హోల్ క్యూబ్ అనమాట. x³ మైనస్ 3³ మైనస్, ఇప్పుడు ఫార్ములా చూడండి, a-b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటన్నాను, a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. ఇప్పుడు మైనస్ 3ab మైనస్ 3 ఇంటూ a అంటే x, b అంటే 3 ఇంటూ a మైనస్ b అంటే x మైనస్ 3 ఈక్వల్ టు
ఇప్పుడు ఇది కూడా ఇది ఏ ఇది బి అనుకున్నట్టయితే 3/1/3 హోల్ క్యూబ్ ప్లస్ 3/2/3 హోల్ క్యూబ్ ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అనమాట. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అయితే 3ab అంటే 3 ఇంటూ 3/1/3 ఏ అంటే ఇంటూ 3/2/3 ఇంటూ 3/1/3 ప్లస్ 3/2/3. ఇది ఏ ప్లస్ బి అనమాట. ఇది 3ab. ఓకేనా. ఎక్స్ క్యూబ్ మైనస్ 3 3 9 9 3 27 3ను 3 సార్లు గుణిస్తే -27 మైనస్ 3 3 9 ఇంటూ ఎక్స్ 9x ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు ఈ 3కి 3కి పోతే ఇక్కడ 3 మిగిలింది. ఈ 3కి ఇక్కడ 3కి పోతే 3 స్క్వేర్ మిగిలింది. 3 స్క్వేర్ ఇక్కడ 2 ఇది 3 స్క్వేర్ అంటే 9 అంటే +9 మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇది 3/1 ఇది 3/1/3 ఇది 3/2/3 ఇవన్నీ కూడా గుణించాలి. గుణించాలంటే భూములు సమానంగా ఉన్నాయి, ఘాతాంకాలను కలపాలి. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా ఇలాంటివే జాగ్రత్తగా చేయాలి. 3/1 ఇంటూ 3/1/3 ఇంటూ 3/2/3 ఈ 3ని అలా విడిచిపెట్టేయండి. కొని ఈ రెండింటిని గుణించాలంటే రెండింటికి భూమి ఒకటే కాబట్టి ఘాతాంకాలను కలపాలి. ఎందుకు ఘాతాంకాలు కలపాలి? మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి. చెప్పాను నేను a/m ఇంటూ a/n ఉన్నట్టయితే భూములు సమానంగా ఉన్నట్టయితే మధ్యలో ఇంటూ ఉన్నట్టయితే ఘాతాంకాలు కలపాలి. కాబట్టి 3/1/3 ప్లస్ 2/3. మరి ఈ రెండు కూడా భిన్నాలు. ఈ భిన్నాలు కలపడం కూడా రావాలి, చాలా మందికి రాదు. 1/3 ప్లస్ 2/3. హారాలు సమానంగా ఉంటే ఒక హారం వేసుకోవాలి, ఇంకా లవాలను యాడ్ చేసేవచ్చు అనమాట. వీటిని సజాతి భిన్నాలు అంటారు. సజాతి భిన్నాలు కలపడం చాలా ఈజీ. హారాలు సమానంగా ఉంటే వాటిని సజాతి భిన్నాలు అంటారు. సజాతి భిన్నాల్లో ఒక హారాన్ని వేసుకొని లవాల్ని యాడ్ చేసి కలిపేస్తే మనకి 3/3 అంటే 1 రావడం జరిగిందన్నమాట. అంటే 3 ఇంటూ దీని వాల్యూ 3/1 అంటే 3 అనమాట. ఈ మొత్తం గుణిస్తే ఈ మొత్తం వీటన్నిటిని గుణిస్తే 9 రావడం జరిగింది అనమాట. 9 దీని అంతటిని గుణిస్తే 9 రావడం జరిగింది. 9. ఈ బ్రాకెట్ లో ఉన్న దాని వాల్యూ చూడండి ఇక్కడ ఎంత ఉంది. x-3. x-3 ఇది వేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది వెయ్యాలి అన్న ఒక ఆలోచన రావాలి మనకి. వచ్చినట్టయితేనే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే 3/1/3 ప్లస్ 3/2/3 వాల్యూ ఇక్కడ ఉంది చూడండి, x-3. ఆ x-3 ఇక్కడ వేయాలి. వేసినట్టయితే మనకి ఆన్సర్ రావడంలో జరుగుతుంది. లేకపోతే అంతే సంగతులు, చిత్తగించవలను. ఇప్పుడు సింప్లిఫై చేయడం ఎలా అంటే x³ -27 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఎక్స్ ముందు ప్లస్ అనమాట. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9x ఇంటూ ఎక్స్ 9x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 3 27x ఈక్వల్ టు ఈ 3ను 9 కలిపితే 12 ప్లస్ 9 ఇంటూ ఎక్స్ 9x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 3 27. ఈ -27 ఈ -27 పోయింది, ఎందుకంటే ఈక్వల్ టు ఇటువైపు ఉంది, ఈక్వల్ టు ఇటువైపు ఉంది. ఓకే. నెక్స్ట్ x³ -9x² ప్లస్ 27x. ఈ -9x ప్లస్ ఇది ఇటువైపు వస్తే -9x అవుతుంది. ఈ ఇది +12 ఇటువైపు వస్తే -12 ఈక్వల్ టు 0.
మరి ఎక్స్ క్యూబ్ మైనస్ 9x². ఈ 27x నుంచి ఒక 9x పోతే ఇంకా 18x ఉంటాయి. -12 ఈక్వల్ టు 0. అంటే దీని ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 0 రావడం జరిగింది. అంటే ఆన్సర్ 0 అన్నమాట. ఈ విధంగా మనకి వచ్చింది. ఓకేనా? అర్థమైందా అందరికీ?